హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన ఛానల్కి మీ అందరికీ స్వాగతం. దేవి చంద్రగుప్త నవల వింటున్నామండి. రచన శ్రీమతి మాదిరెడ్డి సులోచన గారు. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే మన వీడియోస్ని షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మంచి మంచి వీడియోస్ కోసం, నవలల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. వీడియోని పూర్తిగా చూడండి. అలాగే ఈ భాగం అర్థం కావాలంటే ముందు భాగాలు విన్న తర్వాతనే ఈ భాగం వినండి. అప్పుడు మీకు కథ బాగా అర్థమవుతుంది. ఉజ్జయినిపురంలో నక్షత్ర మండలం దిగి వచ్చినట్టుగా ఉంది. ఎటు చూసినా దివ్యలే, దివిటీలే. కామిరూప నుండి రంగురంగుల తెరలు వచ్చాయి. గాంధార దేశం నుండి పూలమాలలు వచ్చాయి. దక్షిణ పథం నుండి పట్టుశాలవ, బంగారు కంకణాలు వచ్చినవి. మాల్వా నుండి మిఠాయిలు వచ్చినవి. దేశ రాజులు చంద్రగుప్తుడితో స్నేహం కలపడానికి ఉవ్విళ్ళూరుతూ ఆహ్వానమందగానే వచ్చినారు. వారందరికీ విడిది ఏర్పాటు చేయడం చాలా కష్టతరమైపోయినది ఆమ్రకర్ దేవునికి. ఆర్థికంగా అస్త్రశస్త్రాలతో బలముగా నున్నవాడిని ఆశ్రయించేవారు, మెప్పు పొందాలని చూసేవారు చాలామంది ఉంటారు. చంద్రగుప్తుడు అజేయుడని, అతన్ని జయించడం కష్టతరమని అందరికీ తెలిసిపోయింది. వంగదేశంలో అతనిపై కుట్ర జరిపి చిన్న చిన్న రాష్ట్రాలు ఏకం చేసిన వారు కూడా మిత్రులమన్నట్టు వచ్చి చంద్రగుప్తునితో మృదు భాషణం చేసి సరసోక్తులు ఆడారు. చంద్రగుప్తుడు గంభీరంగా స్వీకరించాడు. నగరంలో నాట్యదర్పణం వారికై నిర్మించిన చంద్రశిల పెద్ద వేదిక. దానిపై మల్లెలు, మొల్లలు పేర్చిన సింహాసనము అమర్చినారు. వేదిక నుండి ప్రేక్షకులు కూర్చుండే స్థలం వరకు ఎర్రని రోజా పుష్పాలు, గన్నేరు పువ్వులు కలిసి పూలబాట అమర్చినారు. గుప్తరాజుల కాలంలోనే సాంకేతిక విజ్ఞానము చాలా పెరిగినది. మహారాజు మల్లెల సింహాసనం అధిష్ఠించగానే పైనుండి పూలవర్షం కురియునట్టు ఏర్పాట్లు చేశారు. ఆహుతులతో చంద్రశిలకెదురుగానున్న ఉద్యానవనం కిటకిటలాడిపోయినది. రాజులను, సామంతరాజులను, మంత్రులను, మహాదండ నాయకులను ఎవరి హోదాను బట్టి వారిని కూర్చోబెట్టినారు. స్త్రీలకై ప్రత్యేకమైన స్థలం ఏర్పాటు చేసినారు. ప్రత్యేకంగా పిలిచిన నాట్యకత్తెల చేత నాట్యం చేయించాలనుకున్నారు. ఆహ్వానిస్తూ చేసే నాట్యం చాలు అన్నాడు ఆమ్రకర్దేవుడు. వేదఘోష వినిపించడానికి దేశముల నుండి పండితులు, బ్రాహ్మణులు విజయం చేసినారు. వైశాలి నుండి వచ్చిన యువ శిల్పకారులు చంద్రగుప్తుని శిల్పము ప్రతిష్ఠిస్తామని కోరినారు. తను బ్రతికి ఉండగా అలాంటి ప్రయత్నం వద్దని వారించాడు. కొందరు సముద్రగుప్త మహారాజు శిల్పము ప్రతిష్టాపన చేయమని కోరినారు. మనుష్యులము భగవంతుని ఆజ్ఞానుసారము కార్యక్రమము జరిపేవారము. మన విగ్రహాలు దేనికి? ప్రజలు అన్నీ మరిచి సోదరభావంతో కలుసుకునే ప్రదేశాలు, ఆలయాలు. శివాలయము, చండీ ఆలయము కడదాము. మీ శిల్ప చాతుర్యమంతా చూపండి అన్నాడు. అక్కడ ప్రారంభోత్సవం జరిపి చంద్రగుప్తుడు సభాస్థలికి వచ్చినాడు. పూర్ణ కుంభంతో మంగళహారతులు తీసుకుని నాట్యం చేస్తూ అందమైన యువతులు ఎదురు వచ్చినారు. మరికొందరు కన్యలు 10-12 సంవత్సరాల వారు గులాబీ రేకులు, సంపంగి రేకులు, నవరత్నాలు, మల్లెలు, మొల్లలు, మందార, ఉప్పొడు చంద్రగుప్తుని పైన అతని పాదాల చెంత చల్లారు. ఆశీర్వచనాల మధ్య సభాస్థలి చేరుకున్నాడు. వృద్ధుడైన శాండిల్య మహాముని ఆమ్రకర్ దేవుణ్ణి పిలిచాడు. నాయనా, ఈ శుభ సమయంలో అతని చెంత అతని అర్ధాంగి ఆసీనురాలు కావటం ఎంతైనా సముచితం అన్నాడు. ఆమ్రకర్ దేవుడు ధ్రువదేవి దగ్గరకు వెళ్ళి ఈ వార్త వినిపించాడు. ఆమె తెల్లని పట్టు పుట్టములు ధరించి స్వచ్ఛతకు మారుపేరులా కూర్చుని ఉన్నది. ఆమ్రకర్ దేవా, కుబేర నాగాదేవి అర్హురాలు, ఆమెను ఆహ్వానించు అన్నది. నాగా, ప్రభు హృదయంలో చోటు సంపాదించుకోలేని అభాగ్యురాలవు. కనీసం ఆయన పక్కన నీ స్థానం నీకు భద్రంగా ఉండని అనుకున్నది మనసులో. చంద్రగుప్తుడు నాగను చిరునవ్వుతో చూశాడు. దంపతులిద్దరూ ఆసీనులవగానే పూల వర్షం కురిసింది. చందన తిలకం దిద్ది పట్టు వస్త్రాలు, బంగారు కంకణాలు బహూకరించినాక శాండిల్య మహాముని వచ్చి విక్రమాదిత్య బిరుదు ప్రదానం చేశాడు. వినమ్రుడై సతీ సమేతుడై అతనికి నమస్కరించాడు చంద్రగుప్తుడు. ఆయన ఆశీర్వదించి కౌగిలించుకున్నాడు. చంద్రగుప్త విక్రమాదిత్య, సార్థక నాముడవై వర్ధిల్లు తండ్రి, వణుకుతున్న కంఠముతో అన్నాడు. వార్ధక్యం వలన అతను సుదీర్ఘమైన ఉపన్యాసం ఇవ్వలేకపోయినాడు. చంద్రగుప్త విక్రమాదిత్యునికి జై,
మహారాజా చంద్రగుప్త విక్రమాదిత్యునికి జై అన్న నినాదాలు చుట్టుముట్టాయి. ఆ తర్వాత వివిధ దేశాధిపతులు పూలమాలలతో పాటు విలువైన కానుకలు, అమూల్యమైన వస్తువులు బహూకరించారు. కొందరు ప్రశంసించారు. చంద్రగుప్తుడు లేచి తనకు వివిధ రంగాలలో సహకరించిన వారిని పట్టు వస్త్రాలు, సువర్ణ కంకణములు ఇచ్చి సత్కరించాడు. మహాజనులారా, శ్రీ చంద్రగుప్త విక్రమాదిత్య మహారాజు గారు విద్యార్థి దశ నుండే తన దేశం, తన ప్రజలు అంటూ తపన పడేవారు. శ్రీవారు నాకు సహాధ్యాయులు. వారి సాహచర్యంలో వారి ఆశయాలను, అభిప్రాయాలను అర్థం చేసుకున్నవాడను కావుననే రాచరికపు సంఖ్యలు అనుకున్న మంత్రి పదవి చేపట్టాను. వారు ఏనాడు తనకన్నా క్రింది వారిని కించపరచలేదు, అవమానించలేదు. ఆయన హయాంలో అందరూ సుఖ సంతోషాలతో గడిపారు అని పరిచయంగా 4 వాక్యములు మాట్లాడి విరమించాడు ఆమ్రకదేవుడు. ఈనాడు ప్రజలు నాపై చూపిన ఈ అభిమానము అనిర్వచనీయమైనది, వర్ణించరానిదని మా భావన. అందుకే వినమ్రుడనయి వారి ముందు శిరస్సు వంచటం తప్ప మరేమీ చేయలేము. రాజ్యం ఏ ఒక్కరిది కాదు, మనందరిది. దానిని సక్రమమైన మార్గంలో నడుపుటకు అందరము కృషి చేయటం ధర్మం. ఒకరు సలహా ఇస్తూ సర్వం తమ భుజస్కంధాలపై వేసుకుని నడిపించవలెను కాబట్టి ఆ భారము వహించాను. దేశ పరిరక్షణలో యుద్ధం అనివార్యమైనది. మేము మీ వంటి మనుషులమే. మా వలన పొరపాట్లు జరిగి ఉంటాయి. కొందరికి విచారం, దుఃఖం కలిగి ఉంటుంది. అందులకు మేము క్షంతవ్యులం. మీ అభిమానం నిలుపుకునే ప్రయత్నం చేస్తాము. మీరిచ్చిన ఈ బిరుదులు మాకు బరువు, బాధ్యతలు. ఈ దండలు భారమై మా కర్తవ్యాన్ని గుర్తుకు తెస్తాయి. మా ప్రాణంలో ఆఖరి ఊపిరి కూడా గుప్త సామ్రాజ్యం కొరకే విడుస్తాము. గుప్తుల కాలం నాడు స్వర్ణయుగం అని అందరూ గుర్తుంచుకునేటంత వైభవంగా పాలన సాగించుతాము. అందుకు మీ అందరి చేయూత కావాలి. ఇప్పటి వరకు నా పాలనకు ఆలంబనగా నిలిచిన ప్రత్యక్ష, పరోక్ష భాగస్వాములందరకు నమస్సులు, ధన్యవాదాలు అని కూర్చున్నాడు. అతనికి ఎన్నో విషయాలు మాట్లాడాలని ఉంది. కానీ గొంతుకు ఏదో అడ్డం పడినట్టు అయింది. ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయినట్టు ఉంది. ఆ రోజు బిరుదు ప్రదానం తర్వాత విక్రమాదిత్య అని చెక్కిన చంద్రగుప్తుడి పేరున స్తూపం నిలిపారు. రాగి నాణెము విడుదల చేయాలని నిర్ణయించారు. శాండిల్య మునిగారికి శాలువా బహుకరించి మరోసారి నమస్కరించి తన విడిదికి వచ్చేశాడు. అక్కడ రాజలాంఛనాలు వదిలివేసి తేలికైన దుస్తులు ధరించి విందుకు వెళ్లాలని సిద్ధమయ్యాడు. గణపతి నాగేంద్రుడు భార్యాబిడ్డలతో వెలలేని కానుకలు తెచ్చి అల్లుడిని క్షమార్పణ కోరినాడు. మనలో మనకు క్షమార్పణలెందుకు? మన మధ్య అపార్థాలుండకపోవడం రాజకీయంగా ఉత్తమమైన పద్ధతి అన్నాడు చంద్రగుప్తుడు. ఏదో పెద్దవారం నాయనా, మీ ప్రణాళికలు అప్పుడప్పుడు మాకు చెబుతూ ఉండండి అన్నాడు. చంద్రగుప్తుడికేం అర్థం కాలేదు. అదే అక్కయ్య విషయం అన్నది కుబేరనాగా. ప్రణాళిక ఏమిటో అతనికి అర్థం కాలేదు. అతను ఇంకేదో ప్రశ్నించబోయాడు. అంతలో మంత్రిగారు వచ్చినారని కబురు అందినది. అతను ఆమ్రకర్ దేవుణ్ణి కలిసి విందుకు బయలుదేరాడు. అతనికి కుబేరనాగ కళ్ళల్లోని గర్వం, మెరుపు గుర్తుకు వచ్చింది. అది ధ్రువదేవి దయాభిక్ష అని తెలియని అమాయకురాలు అనుకున్నాడు. విందు కనీ విని ఎరుగనంత గొప్పగా ఉందన్నారు అందరూ. అతను ధ్రువదేవి మందిరానికి వెళ్ళాడు. ఆమె దుస్తులు మార్చి మెత్తనైన కాశ్మీరపు పావడా కట్టుకొని కూర్చున్నది. మీరాచంద్ర ఆమె చటుక్కున అక్కడ పెట్టి ఉంచిన నాణెముల పల్లెములతో అతనికి దృష్టి తీసింది. మాధవా పిలిచినారా దేవి? మాధవసేన వచ్చినది. అవునే, ఈ నాణెములు తీసుకువెళ్ళి ఆలయం ముందున్న అంధులకు, బదిరులకు పంచిపెట్టు అన్నది. చంద్రగుప్తుడు మైమరిచి ఆమెనే చూడసాగినాడు. ఏమిటి చంద్రగుప్త విక్రమాదిత్య, మౌనం వహించినారేం అన్నది చేరువగా వచ్చి. ఆనందముతో హృదయము భారమైపోయింది దేవి. ఏమిటో ఈ ఆనందంలో, ఆడంబరంలో ఏదో అసంతృప్తి, ఆరాటము అనర్వచనీయమై నన్ను ఆవేదనకు గురి చేస్తోంది దేవి అన్నాడు. ఆమె భుజాలపై చేతులు ఆంచాడు. ఆర్ద్రత గల హృదయంలో నవ్వుకు దుఃఖానికి నీరే ఊరుతుంది, ఆరాటం కలుగుతుంది చంద్ర అన్నది అతని తలపై పడిన అక్షింతలు దులుపుతూ. ఏమో, నాన్నగారు మరణించే ముందు కూడా ఇలాంటి స్థితి అనుభవించాము అన్నాడు అన్యమనస్కంగా. అదంతా మీ భ్రమ. మహారాజులు ఎట్టి పరిస్థితినైనా ఎదుర్కొనే ధీరోదాత్తులై ఉండాలి ప్రభు. వద్దు దేవి వద్దు. ప్రభు ప్రభు అంటూ నువ్వు పిలుస్తుంటే
నువ్వు మాకు దూరమైపోయావేమోనన్న భీతి వెంటాడుతోంది అన్నాడు. ఆమె 2 చేతులు గుప్పెట్లో బిగించి, ఈ జీవితం అశాశ్వతం చంద్ర, ఏ నిమిషంలో ఏమగునో తెలియదు. నేను మీకు దూరమైన ఈ ఆరాటము పనికిరాదు. నేను మీ జీవితంలో ఒక భాగాన్ని మాత్రమే, సర్వస్వం కాదు అన్నది. అది నిజమే, కానీ మీ నీడైనా చూడని జీవితం ఎంత దుర్భరమో ఊహించలేను దేవి. మీరు లేని చంద్రుడు జీవశ్చవం. ఆమె చెయ్యి అతని నోటికి అడ్డంగా పెట్టినది. లేత తమలపాకులా ఉన్న ఆ చేతిని ముద్దిడుకున్నాడు. చంద్ర, ఈ శుభ సమయంలో నాకే బహుమానము లేదా అడిగినది. ఏం కావాలేనో కోరుకునుము దేవి. ధ్రువదేవి చిరునవ్వుతో ఏదో చెప్పబోయినది. అతను వారించినాడు. ఒక్క విషయం, ఈ క్షణంలో కుబేరనాగాదేవి మందిరమునకు పో అని తరమటం తప్ప అన్నాడు. ధ్రువదేవి పకాలన నవ్వినది. అది కాదు, నాకే కావలేను. ఇచ్చితిమి పో అంటూ ఆమెను దగ్గరగా తీసుకున్నాడు. మరీ అల్లరిగా తయారయ్యారు అన్నది నవ్వుతూ అతని కౌగిలిలో ఒరిగిపోతూ. ఏమి కావలేనో కోరుకోము. నేనేం చేసినా ఆక్షేపించరుగా? ఊహు, అది శాసనంగా భావిస్తాం అన్నాడు. అయితే ఆ వరం ఆదికావ్యంలో కైకలా దాచిపెట్టుకుని అవసరమైనప్పుడు అడుగుతాను. మీ ఇష్టం దేవి అన్నాడు అతను ఆమెను మరింత గాఢంగా హృదయానికి హత్తుకుంటూ. అతనికి ఆమెను చూసిన బహు ఆశ్చర్యంగానున్నది. నిద్రలో కూడా పిల్లలను ఏమారని ధ్రువదేవి ప్రక్కన పిల్లలు కనిపించటం లేదు. ఆమెలో ఈ మార్పు ఎందుకు వచ్చినదో అర్థం కాలేదు. ప్రభువులు ఏదో ఆలోచించుచున్నారు. చిరంజీవులను దూరం ఉంచటంలోని అంతరార్థం. ధ్రువదేవి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సర్దుకొని నవ్వింది. నాకు, నాగకు మీ బిడ్డలే కదా సంపద. బిడ్డలు అక్కడ, మీరు ఇక్కడ అన్నది అతని గొంతుకు పట్టిన చందనం దులిపివేస్తూ. ఓహో అన్నాడు. ఆ రేయి ఇద్దరికీ తొలిరేయి ఇలా గడిచింది. అలసి నిద్రపోయారు. చంద్రగుప్తుడు అర్ధరాత్రి ఉలిక్కిపడి లేచి చుట్టూ కలేజూశాడు. ధ్రువదేవి అతని ప్రక్కన నిద్రపోచున్నది. భగవాన్, ఎంత దుస్వప్నము అనుకొని ఆమెకు మరింత చేరువగా జరిగినాడు. బయట అత్యవసర పరిస్థితులలో మ్రోగే గంట మ్రోగింది. ఉలిక్కిపడి చంద్రగుప్తుడు లేచినాడు. ద్వారం తీశాడు. మహాసేనాని ఆమ్రకర్దేవుడు నిలబడి ఉన్నారు. ఏమిటి మంత్రివర్య? ప్రభు, 12 గడియలు దాటిన తదుపరి శాండిల్య మునిగారు పరమపదించినారు అన్నాడు ఆమ్రకర్దేవుడు. గురువుగారు మాటలు రానట్టుండిపోయినాడు. మిమ్మల్ని ఆశీర్వదించటానికే బ్రతికి ఉన్నాడేమో అనిపించింది ప్రభు అన్నాడు మంత్రి. పదండి, రాజమహలులో వారి కాయాన్ని ఉంచి సంకీర్తనము ఏర్పాటు చేయండి అన్నాడు చంద్రగుప్తుడు. మన గురువుగారు త్రికాలగ్నులు ప్రభు. వచ్చే ముందే చిరునవ్వుతో, ఆమ్రక, నేను ప్రాణంతో తిరిగి మళ్ళీ గురుకులం వస్తానో లేదో, జరగరానిది ఏదైనా జరిగితే అంత్యక్రియలు గురుకులంలో జరపండి అని ఆదేశించారు అని జవాబు చెప్పాడు ఆమ్రకర్దేవుడు. వారి అభీష్టం ప్రకారమే కానివ్వండి, రథం సిద్ధం చేయించు అన్నాడు. అతను మళ్ళీ శయ్యాగారంలోనికి వచ్చినాడు. ధ్రువదేవి గాఢ నిద్రలో ఉన్నది. ఆమెను లేవనిచ్చగించక ఒక్క నిమిషం శయ్య దగ్గర ఆగి తదుపరి దుస్తులు ధరించి బయటికి వెళ్ళిపోయినాడు. సరియు గంగానది కలియుచోట శాండిల్య మహాముని అంత్యక్రియలు జరిపారు. 10 రోజులు అక్కడే ఉండేవలనని ఆదేశించారు. చంద్రగుప్తుడు అంగీకరించాడు. అతనికి సముద్రగుప్త మహారాజు శాండిల్య మహాముని సరిసమానులే. అదిగాక అతను అలసిపోయినాడు. ఈ కర్మకాండ పేరుతో విశ్రాంతిగా ఉండవచ్చు. ఆ ప్రశాంతమైన వాతావరణంలో అతను నిశ్చింతగా ఉన్నాడు. అంతరాలంలో ఎక్కడో తనను వెతుక్కుంటూ ధ్రువదేవి వస్తుందన్న నమ్మకం ఉంది. కొన్ని రోజులు ప్రశాంతంగా గడపవచ్చు అనుకున్నాడు. 4వ రోజు ఆమ్రకర్దేవుడు ఉజ్జయిని నుండి వచ్చినాడు. ప్రభు, రాజకుటుంబం అంతా పాటలీపుత్రము తరలిపోయినారు. ఒక విషయము అతను సందేహిస్తూ ఆగిపోయినాడు. ఏమది ఆమ్రక? చంద్రగుప్తుడు అడిగినాడు. అతను అప్పుడే సరియూ నది ఒడ్డున ప్రభాత ప్రార్థనలు ముగించి వచ్చినారు. మనసు అతి ప్రశాంతముగానున్నది. ధ్రువదేవి అని చెప్పబోయినాడు. చంద్రగుప్తునికి ఒక విధమైన నిర్లిప్తత ఏర్పడినది. ఆమె తన బాధలలో బాధ్యతలలో పాలు పంచుకునే ప్రియ బాంధవి అనుకుంటే ఇంతవరకు రాలేదు. అతను ఆ విషయానికి ప్రాధాన్యత ఇవ్వదలుచుకోలేదు. ఇప్పుడు మాకు రాజధాని విషయములు, రాణుల మాటలు వద్దు ఆమ్రక. తండ్రి కన్నా మిన్నగా పెంచిన గురుదేవులు పోయారు. ప్రశాంతంగా వారి ఆత్మశాంతికై ప్రార్థిస్తాను అన్నాడు చంద్రగుప్తుడు.
అది కాదు ప్రభు, రండి అక్కడ యజ్ఞము జరుగుతున్నది అని ఆశ్రమము వైపు నడిచాడు. ఆమ్రకర్దేవుడు ఓ గాఢమైన నిట్టూర్పు వదిలి అతని వెంబడి వెళ్ళాడు. 11 రోజులు పండుగ వలె చేయించాడు. రోజు యజ్ఞ మంత్రాలతో అగ్నికి ఆహుతి అయిన సుగంధ ద్రవ్యాలు, ఆవు నెయ్యి ఆ పరిసరాలను పరిమళంతో ముంచివేసింది. బ్రాహ్మణులకు విందులు దానధర్మాలు చేశాడు. వికలాంగులకు ప్రత్యేక వసతి కల్పించి కడుపు నిండా తిండి పెట్టించాడు. ఆర్తులకు అన్నార్తులకు ఆ రోజు పండుగే. కుబేర్ నాగ వస్తుందన్న ఆశ నమ్మకము లేదు గాని ధ్రువదేవి ఈ రోజైనా వస్తుందని ఎదురు చూసిన చంద్రగుప్తుని ఆశ నిరాశే అయినది. ధ్రువదేవి రాకుండా ఉండలేదు. అనారోగ్యంగా లేదు కదా. ఆమ్రకర్దేవుని పిలిపించి అడగాలనుకున్నాడు. అతను దగ్గరలో విడిది చేసిన బౌద్ధారామంలోని భిక్షువులకు ఆహారం తీసుకుని వెళ్ళినాడని తెలిసినది. బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి అన్న బుద్ధ ఘోష వినిపిస్తోంది. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని నిలబడిపోయినాడు. అలా ఎంతసేపు గడిచినదో తెలియలేదు. ప్రభూ, కళ్ళు విప్పినాడు. వినయంగా ఆమ్రకర్దేవుడు శాండిల్య మునిగారికి చేయవలసిన శ్రాద్ధకర్మలు ముగిసినాయని చెప్పినాడు. ఆమ్రక, మనము త్వరగా పాటలీపుత్రం వెళ్ళిపోవుదాము. ప్రభు, ఒక్కసారి మీరు బౌద్ధారామము దర్శించవలనని మా కోరిక అన్నాడు. ఇప్పుడు ఆసక్తి లేదు ఆమ్రక, మరోసారి వెళ్దాం. రథము ఆయత్తం చేయించు, మనం పాటలీపుత్రం వెళ్ళిపోదాం అన్నాడు. ఎంత సహాధ్యాయులైనా ఎంత చనువు ఉన్నా ఆమ్రకర్దేవుడు అర్హతను మించి ప్రవర్తించడు. చంద్రగుప్తుడు అంతే. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతాడు. అందరూ వెంటరాగా రథం దగ్గరకు వచ్చినాడు. పెద్దలకు నమస్కరించి ఆశీస్సులు పొందాడు. శాండిల్య మహామునికి ఒక్కగానొక్క కోరిక మిగిలిపోయినది మహారాజా అన్నారెవరో. ఏమిటో సెలవియ్యండి. మీరు అశ్వమేధ యాగం చేయవలనన్న కోరిక మిగిలిపోయినది ప్రభు అన్నారెవరో. బిరుదు ప్రదానమునకు ముందే జరగవలనని ఆయన ఆదేశం. మాకు తెలియదు కదా, ఈ సంవత్సరాంతమున యోచించుదాం అన్నాడు. చిన్నలు వచ్చి అతనికి పాదాభివందనం చేశారు. దోవతి ధరించి గాంధార దేశం నుండి తెచ్చిన శాలువా కప్పుకుంటే పెద్దరిక ముట్టిపడుతూ హుందాగా కనిపించారు. అచ్చు సముద్రగుప్త మహారాజును చూసినట్టు ఉన్నది అన్నాడో మధ్య వయస్కుడు. చిరునవ్వు నవ్వి రథంలో కూర్చున్నాడు. అతని ఎదురుగా నిమ్నంగా ఉన్న ఆసనంపై ఆమ్రకర్దేవుడు ఆసీనుడైనాక రథం కదిలింది. ముకుళిత హస్తాలతో మరోసారి అందరికీ నమస్కరించాడు. రథం కదిలినది. ఆమ్రక, ఏమిటి చాలా గంభీరముగా ఉన్నావు? చెప్పాలా వద్దా అని క్షణం యోచించి తన ప్రయత్నం విరమించుకున్నాడు. చంద్రగుప్తుడు మొదట్నుండి ప్రశాంతంగా ప్రకృతి అందాలు చూడాలని కోరుకుంటాడు. ఇరువురు గంభీరముగానే ఆ సాయంత్రం వరకు పాటలీపుత్రం చేరుకున్నారు. అతను రథం దిగుతుండగా మంత్రి పరిషత్తు వచ్చి శాండిల్యముని మరణానికి విచారం వ్యక్తం చేశారు. అందర్నీ పలకరిస్తూ అంతఃపురం చేరాడు. కుమార గోవిందగుప్తులను ఎత్తుకొని కుబేరనాగ ఎదురు వచ్చింది. తండ్రిని చూసిన పుత్రులు అతని పైకి దూకినారు. ఇద్దరినీ ఎత్తుకొని అక్కున చేర్చుకున్నాడు. వారి బుగ్గలపై ముద్దులు కురిపించినాడు. క్షేమమా నాగా ఆప్యాయంగా పలుకరించాడు. ప్రభూ, ఆమె దుఃఖం ఆపుకోలేనట్టు అతని హృదయంపై తలవాల్చి బోరున విలిపించింది. ఏమిటి నాగా, ఏం జరిగినది? అతను తల ఎత్తి చూసినాడు. అంతఃపురం ఆక్రోశిస్తున్నట్టు, అమితమైన బాధ అనుభవించినట్టు, దీనమైనట్టు అనిపించింది. దాసదాసీజనం కిన్న వదనాలతో అభివాదం చేసినారు. అతనికి ఏమీయో అర్థం కాలేదు. అమ్మగారేరి నాయనగారు? కుమారగుప్తుడు అడిగినాడు. మహేంద్ర, మీ అమ్మగారు. అతని మాట పూర్తి కాకమునిపే కుబేర్నాగా కుమారులిద్దరినీ తీసుకున్నది. నాయనగారు అలసి వచ్చినారు కుమారా, మీరు మాధవసేనతో ఉద్యానవనంలో ఆడుకొమ్ము. ఇద్దరు పిల్లలను తీసుకుంది. చంద్రగుప్తుడు మాధవసేన వంక తిరిగినాడు. సర్వస్వం పోగొట్టుకున్న సన్యాసినిలా ఉన్నది. రోగిష్టిలా చిక్కిపోయి ఎముకలు కనిపించుతూ నీరసంగా ఉన్నది. పిల్లలను తీసుకుని వెళ్ళిపోయినది. చంద్రగుప్తుడి మనసు కీడును శంకించసాగింది. నాగా, ధ్రువదేవి ఎక్కడా? కాస్త కఠినంగా ప్రశ్నించాడు. మీకు ఆమ్రకర్దేవుడేం చెప్పలేదా? మేము ధ్రువదేవిని గూర్చి అడుగుతున్నాము అన్నాడు కాస్త కఠినంగా. ఆమె గడగడా వణికిపోయింది. ప్రభు, ధ్రువదేవి ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నారు. రండి, విశ్రాంతిగా కూర్చున్న తర్వాత మాట్లాడుకుందాము అన్నాడు ఆమ్రకర్దేవుడు.
చంద్రగుప్తుడు నిశ్చింతగా నిట్టూర్చాడు. అతనికి ధ్రువదేవిని గూర్చిన ఆవేదన అమితంగా ఉండినది. ఇద్దరూ లోపలికి వెళ్ళి సుఖాసీనులయ్యారు. అప్పుడు ఆమ్రకర్దేవుడు నిబ్బరంగా అసలు విషయం చెప్పినాడు. మన్నించండి మహారాజా, ధ్రువదేవి గారి విషయం నేను ఆశ్రమంలో విన్నవించాలనుకున్నాను, కానీ మీరు అవకాశం ఇవ్వలేదు. దేవిగారు. ఆమ్రక, ఏమిటి, ఏం జరిగినది? దేవివారు బౌద్ధమతం స్వీకరించారు, బౌద్ధ భిక్షువుగా మారి కళింగ వెళ్లారు అన్నాడు తల వంచుకుని. ఒక్కసారి సప్త సముద్రాలన్నీ ఉప్పొంగి తనను, తన రాజ్యాన్ని కబళించి వేసినంతగా ఉలిక్కిపడ్డాడు. కాళ్ల క్రిందున్న భూమి గిరగిరా తిరుగుతున్నట్టు అనిపించింది. ఆకాశం కూలి తన తలపై పడినట్టు అనిపించింది. ఆమ్రకర్దేవా, ఏమిటి మీరన్నది? ఆశ్చర్యంగా అపనమ్మకంగా ప్రశ్నించినాడు. నిజమే నాత, అక్కగారు ఈ లేఖ మీకు అందజేయమనిరి. కుబేర్నాగా చిన్న రజిత పేటిక తెచ్చి అతని ముందుంచింది. అతడు ఆదుర్తాగా పేటిక తీసి లేఖ విప్పినాడు. ఆమ్రకర్దేవుడు శయ్యాగృహం వెలుపలికి వచ్చి కూర్చున్నాడు. కుబేరనాగా భర్త పాదాల చెంత కూలబడిపోయింది. చంద్రగుప్తుడికి లేఖలోని ఒక్క అక్షరం కనిపించలేదు. కళ్ళ నిండుగా నీరూరింది. అతను దోవతి చివర ఎత్తి కళ్ళు ఒత్తుకున్నాడు. నా ప్రియాతి ప్రియమైన చంద్ర, ఈ లేఖ వ్రాయటానికి ఎంత మానసిక బలం కావలసి వచ్చినదో నీవెరుగవు. నా నిర్ణయం ఈ లేఖలో ఎందుకు వ్రాయవలసి వచ్చిందని విసుక్కోకు విక్రమాదిత్య. మనము ఒక విధంగా శాపగ్రస్తులం. ప్రణయ సామ్రాజ్యాలు ఏలుదామనుకున్న మనకు అనుకోని ఎడబాటు కలిగింది. దానికి నేనెవర్నీ నిందించను. నేను అసమర్థుడయి కోరికలుడిగిన పురుషుడితో అనుభవించిన నరకం ఎవరూ వేలెత్తి చూపలేదు. అందుకని అగాధంలో పడకుండా కాపాడిన నీపై వేయరాని నిందలు వేశారు. అది నాకు చాలా బాధాకరంగానున్నది చంద్ర. నేను మీ బాధ్యతలు బాధలు పంచుకోవటం అటుంచి అదనంగా అపనిందలు కలుగజేసినాను. ఏ విధంగా ఆలోచించినా నేను మీ జీవితానికి చంద్రుడిలో మచ్చనే అవుతాను. మీ జీవితంలోనే కాదు, మనసులో నాకున్న స్థానమే నేను జీవించడానికి ఆలంబన అవుతుంది. మానసికంగా ఎప్పుడూ మీరు నా దగ్గరే ఉంటారు. ఆ నిజం నాకు తెలియను. కుబేర్నాగా అబల. ఆమె భర్త తన సొంతం కావాలని కోరుకోవటం అత్యాశ, పొరపాటు కాదు. శారీరకంగా మీరు ఆమెకే స్వంతం అన్న భ్రమతో బతకనియండి. కుబేరనాగా మధుర చేరటం మన గుప్త సామ్రాజ్య వంశ ప్రతిష్టలకే భంగం. అవి అన్నీయూ క్షుణ్ణంగా ఆలోచించిన మీదట నేనుండటం అన్ని విధాలా అప్రతిష్ట పాలే అని ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను. కళంకముగా మీ కళ్ళ ముందుండే కంటే మధురానుభూతిగా మీ మనసులో ఉంటే చాలు అనుకున్నాను. మిమ్మల్ని చూస్తూ మీ దగ్గర సెలవు తీసుకోవడం అసాధ్యమని భావించాను. అందుకే మీరు లేని సమయాన చౌర్యంగా వెళ్ళిపోతున్నాను. ఆనాడు విక్రమాదిత్య బిరుదాంకితులైన నాడు నాకో వరం ప్రసాదించినారు. ఆ వరం ఇప్పుడు అంజలి ఘటించి అడుగుతున్నాను. ప్రసాదించండి. నా మార్గం కడ్డురాకండి. మీ మార్గం నిష్కలంకం చేసుకోండి. నా మూలంగా మీరెక్కడా దోషులుగా నిలబడవద్దు. మీ ప్రియురాలు దేవి కోరిన ఈ కోరిక మన్నించి మీ మాట నిలబెట్టుకుంటారనే నా ఆశ. మన పుత్రుల గురించి నాకెట్టి చింతయునూ లేదు. రాజమాత కుబేరనాగా వారిని కంటికి రెప్పగా చూసుకుంటుంది. చంద్ర, మీ వంటి ధీరులు కుటుంబ విషయాలు ఆధారంగా చేసుకుని అధైర్యపడరాదు. అధైర్యపడక ధీరోదాత్తులై చరిత్రలో ముఖ్యంగా గుప్త వంశీయుల చరిత్ర చదువుతుంటే చంద్రగుప్తుని చరిత్ర మరోసారి తిరగవేయటమే మనకు కావలయును. అదే నేను మీ నుండి కోరే వరం. చిరంజీవి సౌభాగ్యవతి కుబేరనాగకు, ప్రభావతికి, ప్రియపుత్రులకు నా ఆశీస్సులు. మన వారందరినీ అడిగినట్టు చెప్పగలవు. నా ప్రయత్నం విఫలం చేయాలని చూసి సఫలీకృతుడు కాలేని ఆమ్రకర్దేవునికి నమస్సులు. చంద్ర, మీ ధ్రువదేవి దృఢమైన నిర్ణయానికి అంకితమయ్యి ఆ బుద్ధదేవుని పాదాలకు అర్పితం కావాలని ఆశీర్వదించు. ఆశీర్వదిస్తావు కదూ? మీ హృదయంలో ఎప్పుడూ సజీవంగా బ్రతికే నీ దేవి ధ్రువదేవి. లేఖ చదవటం పూర్తి చేసి చంద్రగుప్తుడు బాధగా వెనుకకు జారబడినాడు. అతను మూసిన కనురప్పలు ఛేదించుకుని 2 అశ్రుబిందువులు బయటకు వచ్చినాయి. కుబేరనాగా కళ్ళు ఒత్తుకుని లేచింది. తన పమిటితో భర్త కళ్ళు ఒత్తినది. లేవండి నాథ, అక్కగారు మీ మాట కాదనలేరు. వారింకా కళింగ వెళ్ళలేదు. ఈ పూట శాండిల్యముని ఆశ్రమం దర్శించి వెడతారు అన్నది. చంద్రగుప్తుడు కళ్ళు విప్పాడు. ఆమె ఒక నిర్ణయం తీసుకున్నదంటే దానికి తిరుగులేదు నాగా.
మేము అడ్డుపడకుండా మా వద్ద మొదటే మాట తీసుకున్నారు అన్నాడు బాధగా. మీరు మీరు నేను కారణం అనుకుంటున్నారా? నాగా, ఎవరిని నిందించము, రాసి పెట్టినట్టు జరుగుతున్నది గాఢంగా నిట్టూర్చినాడు. ఆమ్రకర్దేవుడు మెల్లగా అచ్చటకు వచ్చినాడు. చంద్రగుప్తుడు మౌనంగా ధ్రువదేవి వ్రాసిన లేఖ అందించినాడు. దేవిగారేమి వ్రాసియుండిరో ఊహించగలను ప్రభు. మీరు ఈ రోజైనా వారిని ఆపుతారనుకున్నాను అన్నాడు. ఈరోజా? ఆశ్చర్యంగా చూసినాడు. అవును ప్రభు, ఈరోజు ఉదయం సరియూ నది తీరం చేరుకుని శాండిల్యముని అంతిమ సంస్కారంలో వారు పాల్గొన్నారు అన్నాడు. చంద్రగుప్తుడు నిటారుగా అయినాడు. ఆమ్రక, అయితే బౌద్ధ భిక్షువులలో ధ్రువదేవి కూడా ఉన్నారా? ఆమ్రకర్దేవుడు తల వంచినాడు. దైవ నిర్ణయం కూడా ధ్రువదేవికి అనుకూలంగానున్నది. అందుకే మాయ నా కళ్ళను ఆవరించినది, మా హృదయాన్ని బండబార చేసినది. ఆనాడు మీరు చెబుతుంటే ఆమె విషయం వినలేదు. ఈనాడు అటు నుండి వస్తూ కూడా చూడలేకపోయినాను అన్నాడు బాధగా. మీరు వెళ్ళి ఆజ్ఞాపిస్తే ఆ పని చేయలేము ఆమ్రక. ఆమె తీసుకున్న నిర్ణయం ఒక విధంగా సముచితమైనదే కావచ్చు. మా పట్ల ఆమెకున్న అభిమానం తప్ప ఇక్కడ ఆమెకేమున్నది? ప్రతిక్షణం అవమానాలు ఎదుర్కోవటమే కదా. ఆమె ఈ రాజమహల్లో నివసిస్తూ తనకు రాజ్యకాంక్ష ఆడంబరాలు అక్కర్లేదంటే ఎవరైనా నమ్ముతారా? అంటుంటే అతని కళ్ళు చెమర్చినాయి. కుబేరనాగా అపరాధిలా తల వంచుకున్నది. మీరు మరొక్కసారి ఆలోచించండి ప్రభు. ఆమ్రకర్దేవుడు వెళ్ళిపోయినాడు. నాయనగారు, నేను బౌద్ధిక్ ప్రదర్శనలో అందర్నీ ఓడించినాను, అతిశయోక్తి కాదు. మాధవసేనను అడగండి అన్నాడు మహేంద్ర కుమారగుప్తుడు. మేము మీ మాటలు విశ్వసిస్తాం యువరాజా అంటూ అతను కుమారులనిద్దరినీ హృదయానికి హత్తుకున్నాడు. బయటికి రాబోయిన కన్నీరును బలవంతముగా ఆపి ఉంచినాడు. ఆ దృశ్యం చూడలేక కుబేర్నాగా తన మందిరంలోకి పరుగుపెట్టినది. మాధవసేన అక్కడే ముఖం తిప్పుకొని నోట్లో గుడ్డ కుక్కుకున్నది. చంద్రగుప్తుని హృదయం లావాలా ఉన్నదా క్షణంలో. కానీ తన పుత్రుల ముందు గంభీరత నటిస్తున్నాడు. 2 సంవత్సరాలు గడిచాయి. అందరికీ మామూలుగా గడిచాయేమో గాని చంద్రగుప్తునికి అతి భారంగా నిర్జీవంగా గడిచాయి. మహేంద్ర కుమారగుప్తుడు గురుకులంలో విద్యాభ్యాసం చేయుచున్నాడు. పసితనంలో మతిమరుపు అతి సహజం. వారు కుబేరనాగనే తమ తల్లిగా భావించినారు. ఆమె కూడా ఏనాడు వారిని నిర్లక్ష్యం చేయలేదు. ప్రభావతికి తన హృదయంలో 2వ స్థానం ఇచ్చినది. నిత్య గంభీరుడయి యాంత్రికంగా పనులు చేసుకునివాడు ఒక్క చంద్రగుప్త మహారాజే. అతను మొదటే మితభాషి. ఒక్క ధ్రువదేవి సమక్షంలో మాట్లాడడం ఎరుగును మాధవసేన. ఇప్పుడు అదీ లేదు. నిరంతరం తాను విస్తరింపజేసిన సామ్రాజ్య పరిరక్షణ గురించే యోచించుతాడు. అతన్ని పలుకరించి పరిహాసోక్తులాడే ధైర్యము కుబేరనాగకు లేదు. అతన్ని ఏమని నిందించగలదు? తనకు అన్ని మర్యాదలు సక్రమముగా జరుగుతున్నాయి. బలవంతముగా ఎవరినీ తన వారుగా చేసుకోలేమని ఆలస్యంగా గుర్తించినది కుబేరనాగ. గణపతి నాగేంద్రుడు పిల్లల విషయంలో ఏదో సలహా ఇవ్వబోయాడో. నాయనగారు, మీ మాటలు వినే ఒక ఇల్లాలు ఉసురు పోసుకున్నాను. నా నాతుడు మీ అందరికంటే ఉత్తమోత్తముడు. ఆయన నా విషయంలో ఏది ఆలోచించి ఆదేశించినా శిరోధార్యము. మీరు తలదూర్చవద్దు, ఖచ్చితంగా చెప్పినది. అక్కడితో అతను తన ఆశలకు సమాధి కట్టినాడు. చంద్రగుప్తుడు కుబేరనాగను నిర్లక్ష్యం చేయలేదు, నిందించలేదు. కానీ ఆమెకు తన బాధలను పంచి ఇవ్వలేదు. చంద్రగుప్తుని పాలన ఒక స్వర్ణయుగమై వెలుగొందుతున్నది. ధ్రువదేవి బౌద్ధ భిక్షువుగా మారటము పట్ల రకరకములైన వ్యాఖ్యానాలు వినిపించినవి. వాటిని చంద్రగుప్తుడు లెక్క పెట్టలేదు. ఆ రోజు మహారాజుకు కంచుకి ఒక వార్త చేరవేసినాడు. వైశాలి నగరంలో విచిత్రమైన అంటువ్యాధి సోకినదట ప్రభు అన్నాడు. వైద్యులను రప్పించలేదా? రప్పించినాము. సేవాభావముతో దగ్గరగా చేరిన వారిని పొట్టన పెట్టుకుంటున్నదట. దేశంలోని ముఖ్య సేవా సంస్థలు, జైన బౌద్ధ సంస్థలు ప్రముఖ పాత్ర వహించినాయి అన్నాడు. ఆర్థికంగా ఆదుకునే ప్రయత్నం చేయండి అన్నాడు. ఆనాడు బౌద్ధ జైన మత సంస్థలు ముఖ్య పాత్ర వహిస్తూ అహింసా తత్వాన్ని బోధిస్తూ తత్వచింతన రేకెత్తించేది. అంతేకాక ఎక్కడ కష్టాలు కన్నీరుంటే అక్కడ తామున్నామంటూ ప్రత్యక్షమయ్యి సేవలు చేశారు. సముద్రగుప్తుని కాలంలోనే ఈ మత ప్రచారం ఆపమని హిందూ మతంలోని మూల స్తంభాలైన మేధావులు కోరినారు.
వారి నిస్వార్థ సేవకు నివాళులు అర్పించటం పోయి ఆంక్షలు విధించటం మహాపాపం అని వీలైనంత వరకు చూసి చూడనట్టు వదిలివేసినారు. అప్పటి నుండి వారు అన్ని రంగాలలో కృషి చేస్తున్నారు. వరదలు వచ్చినా, కరువు కాటకాలొచ్చినా మేమున్నామంటూ ముందుకు వచ్చేవారు. వారు గురుకులాలు, బౌద్ధారామాలు, బౌద్ధ విహారాలు నెలకొల్పినారు. మత ప్రచారంలో ఎక్కువగా అహింస, జ్ఞాన మార్గం బోధించారు. చంద్రగుప్తుడు వైశాలి నగరం దర్శించుటకు సంసిద్ధుడైనాడు. ఆమ్రకర్దేవుడు అచ్చుటకు వచ్చినాడు. మీరు అచ్చటికి రావలదు ప్రభు వారించాడు. మీ అందరకు లేని ప్రాణభీతి నాకేనా ఆమ్రకర్దేవా? ప్రాణభీతి కాదు ప్రభు. ఆ శిబిరంలో ప్రముఖ పాత్ర వహించే వారెవరో తెలిసిన ఎడల మీరు ఈ విధంగా మాట్లాడరు. ధ్రువదేవి గారక్కడ దేవి అన్న నామముతో ఉన్నారు. మీ దర్శనము ఆమె ధర్మదీక్షకు భంగము కలిగించరాదు అన్నాడు. ఆమె ధర్మదీక్షకు మా నిగ్రహానికి పరీక్ష అని ఎందుకు భావించవు? చంద్రగుప్తుడు మహాజ్ఞానిలా నవ్వాడు. ఆ దీక్షలో అపజయము పొందుతాననేగా మీ భయం? అపజయం పొందినది దీక్ష కాదు, తనకు తాను వేసుకున్న శిక్ష అవుతుంది. రథము ఆయత్తపరచండి అన్నాడు. ఆమ్రకర్దేవుడు తల పంకించినాడు. అతను వెళ్ళిన తదుపరి కుబేరనాగ అటు వచ్చినది. ప్రభు, మీ దర్శనంతో చెలించిన అక్కగారిని తీసుకురండి అనబోయిన కుబేరనాగ అతని గంభీర హాసం చూసి మాట్లాడలేదు. నేను కూడా వచ్చేదను అన్నది. అవనత వదనయ్యే అతను ఆర్తిగా ఆమె తల నిమిరాడు. నాగా, నీ వలన ఏదో జరిగిందని బాధపడుతున్నావు. అదంతా నీ భ్రమ. జరగవలసినదంతా కర్మానుసారముగా జరుగుతుంటుంది అని ఓదార్చినాడు. ఆమ్రకర్దేవుని వెంట బయలుదేరినాడు. వారు మొదట ప్రభుత్వం స్థాపించిన ఉచిత వైద్యశాలలు దర్శించి బౌద్ధ విహారానికి వెళ్లారు. అక్కడి కంఠం విని చంద్రగుప్తుడు ఒక్కసారి ఉత్తేజితుడయ్యి ఆగిపోయినాడు. అతని శరీరంలోని రక్తమంతా ముఖంలోకి వచ్చినంత అరుణవర్ణం దాల్చినదా ముఖం. జీవాత్మ, పరమాత్మ అంటూ ఈ జీవుడిని కష్టపెట్టి ముక్కు మూసుకొని తపస్సు చేయటం కంటే తోటి ప్రాణి కష్టానికి ఆర్తి చెంది ఆలంబన ఇవ్వటమే ధర్మము. మీలో వేధించే బాధాకరమైన ప్రశ్నలకు ప్రకృతిని శోధించితే జవాబు దొరుకును. ప్రశాంత చిత్తులయ్యి, దృఢ చిత్తులయ్యి కార్యదీక్షలో సాగిపోండు నాయనా అన్న మృదు మధుర కంఠముతో పాటు బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అన్న నినాదాలు వినిపించాయి. వెనుతిరిగి ప్రజావాహిని చంద్రగుప్తుణ్ణి చూసి గౌరవపూర్వకముగా నమస్కరించి వెళ్ళిపోయినారు. కొందరికే తెలుసు తమకు ఉపదేశం అందించినామే ధ్రువదేవి అన్న సంగతి. తన ఆసనములో కూర్చున్న ధ్రువదేవి చిరునవ్వుతో చంద్రగుప్తుణ్ణి, అతని పరివారాన్ని ఆహ్వానించినది. చంద్ర, ఆమ్రక, రండి నాయనా. చంద్రగుప్తుడు ఉలిక్కిపాటుగా చూశాడు. శ్వేత వస్త్రాలు ధరించి ఏ అలంకారము లేకుండా పాలరాతి విగ్రహం వలెనున్న ధ్రువదేవిని చూడగానే అతనికి విచిత్రమైన భావన కలిగింది. శిరము వంచి నమస్కరించాడు. బుద్ధ భగవానుని కరుణా కటాక్షం లభించుగాక అని అంటనట్టు అతని శిరము నిమిరింది. ఆమెను చూస్తే దగ్గరగా తీసుకుని హత్తుకోవాలనిపించలేదు. చేతులెత్తి నమస్కరించాలన్న పవిత్ర భావం కలిగింది అతనికి. ఆమె శృంగార రసాది దేవతలా కనిపించలేదు. పవిత్ర మూర్తిలా, శాంతికి నిర్వచనముగా కనిపించింది. అందుకే అందరిలా ఆమెకు దూరంగా మఠం వేసుకుని కూర్చున్నాడు చంద్రగుప్తుడు. దేవి, మా పాలనలో వచ్చిన ఈ కష్టాల పరంపరను ఎదుర్కొనే మానసిక శక్తి మాకు తేగలిగింది ఈ సేవా సంస్థలే. అందుకే శిరము వంచి మరోసారి ప్రణామము ఆచరించుచున్నాడు చంద్రగుప్తుడు. ప్రజలు, ప్రభుత్వము, సేవా సంస్థలంటూ వేరు చేయకునాయనా, అంతా ఆ భగవానుని కరుణా కటాక్షమునకు అర్హులు. ఏక కుటుంబముగా ఎవరి పనులు వారు చేసుకుపోవచ్చు. ఇచ్చిన మాట నిలుపుకునే ప్రభువుగా చరిత్రలో మీ స్థానం పటిష్టం చేసుకోనాయనా అని ఆమె లేచింది. అందరూ లేచినారు. ఒక్కసారి రోగపీడితులైన ఆర్తులను దర్శించి వెళ్ళునాయనా. మనలో మిగిలిన నా అన్న భావము వారికి అంకితం చెయ్యి. బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి అని కళ్ళు మూసుకుని ఆమె లోపలికి వెళ్ళిపోయినది. చంద్రగుప్తుడు, ఆమ్రకర్దేవుడు ఆమె పాదాలు మోపిన చోట పాదధూళి తీసుకుని నుదుట రాసుకుని బయటకి వచ్చినారు. చంద్రగుప్తుడు బాధాతప్తులను ఓదార్చి వారికి అదనపు సౌకర్యములు కల్పించే నిమిత్తం ఆర్థిక సహాయం ప్రకటించి వెనుతిరిగినాడు. వారికై తాత్కాలికంగా వేసిన గుడారంలో విశ్రమించి పలహారం స్వీకరించి తిరుగు ప్రయాణం అయ్యారు.
సరియు నది చేరుకున్నది రథం. అక్కడ రథం ఆపి ఒక్కసారి ప్రకృతి అంతా పరికించాడు. చల్లని పిల్లగాలులు అతని మేనును పులకింపచేశాయి. అతను 2 సంవత్సరాలుగా నిరంతరం అనుభవిస్తున్న అశాంతి, చికాకు మాయమైంది. మనసు అతి ప్రశాంతముగా, నిశ్చలముగా ఉన్నది. దూది పింజములా తేలిపోయినట్టనిపించినది. అతని పాదాలకు చల్లగా తగిలినది. ఉలిక్కిపడి చూశాడు. అతని పాదాల చెంత తాళపత్ర గ్రంథం ఉంచి నమస్కరించాడు ఆమ్రకర్దేవుడు. మిత్రమా, ఏమిటిది? సరస్వతీదేవిని అవమానించటం కాదా? ఆ గ్రంథాన్ని అపురూపంగా ఎత్తి హృదయానికి హత్తుకొని కళ్లకు తాకించుకున్నాడు. చంద్ర, నీలోని నిగ్రహానికి, శక్తికి పాదాభివందనం చేయటం తప్ప ఏం చేయగలను అన్నాడు ఆమ్రకర్దేవుడు చెమర్చిన కళ్ళతో. వారు ఒక్కసారిగా శాండిల్య మహాముని ఆశ్రమంలో విద్యనభ్యసించే విద్యార్థులైపోయినారు. చంద్రగుప్తుడు గ్రంథం రథంలో ఉంచి ప్రియమిత్రుణ్ణి లేపి బిగియారా కౌగిలించుకున్నాడు. కొద్ది క్షణాలు ఒకరి కౌగిలిలో ఒకరు మైమరిచిపోయినారు. చంద్ర, ఆ గ్రంథం మాకు తెలుసు ఆమ్రక. నువ్వు శ్రీదత్తుడు కలిసి లిఖించిన దేవి చంద్రగుప్త అవునా? ఆమ్రకర్దేవుడు ఉలికిపాటుగా దూరం జరిగాడు. ప్రభూ అపనమ్మకంగా చూసినాడు. ఆమ్రక, ప్రభువులెప్పుడూ అప్రమత్తులయ్యి ఎక్కడ ఏం జరుగుచున్నదో తెలుసుకుంటారన్న సంగతి సర్వదక్షుడవు నీవు ఎరగవా? పద, పొద్దుపోయినది అన్నాడు. ఇద్దరూ ఒక బాధ్యతాయుతమైన మహారాజు మంత్రిలా రథం అధివసించారు. సాఫీగా నిదానంగా రథం ముందుకు సాగినది. ఆ రథం సాగినట్టే మరే యుద్ధాలు లేక తన పాలన సాగాలని కోరుకున్నాడు చంద్రగుప్తుడు. శుభం సమాప్తం. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.